మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉప్పు దీపం ప్రాముఖ్యత వివరిస్తారా? ఉప్పు దీపం అంటే ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే కేవలం ఏదో దీపం వెలిగించేస్తే మన అప్పులు తీరిపోతాయి, డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. అది కాదు, గుర్తుపెట్టుకోండి. అసలు దానికి ప్రక్రియ ఏమిటి? అసలు ఉప్పు దీపం దాని యొక్క ప్రక్రియ ఏమిటి? ఉప్పు అంటే ఏమిటి? ఉప్పు అంటే చంద్రుడు, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు అంటే మూమెంట్కి కారకుడు. దీపము అంటే అగ్నిదేవుడితో సమానం. దాన్ని ఆగ్నేయంలో వెలిగించాలి, గుర్తుపెట్టుకోండి. రెండు ఇవి తెచ్చుకొని కుందెలు ఉంటాయి కదా, ఒక కుందెలో పూర్తిగా ఉప్పును వేసి ఇంకో కుందె పెట్టా దానిలో నూనె వేసి వెలిగించడం. ఇప్పుడు మనం ఒక పూజ చేస్తున్నాం అనుకోండి అమ్మ, పూజకి పూజ చేసేటప్పుడు ఊరికి అలా పుష్పాలు అలా వేసుకుంటూ ఉంటామా, ఏదైనా ఒక మంత్రం చదువుతామా? స్తోత్రం, కేశవనామాలు చదవడము, నమశివాయ అనుకుంటూనో లేకపోతే శ్రీమాత్రే నమః అనుకుంటూనో చేస్తాం కదా. అంటే ఏంటి, ఒక ప్రక్రియ చేసేటప్పుడు ఒక మంత్రం కూడా తోడవ్వాలి, దానికి మనసు కూడా కనెక్ట్ అవ్వాలి. అక్కడ మీరు ఏంటంటే ఎప్పుడైనా సరే ఉప్పు దీపం పెట్టేటప్పుడు ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని, మీకు కొన్ని రోజులు కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, నాకు శుక్రవారం ఇష్టం అండి, శనివారం ఇష్టం అండి, ఇట్లా కొన్ని ఉంటాయి. అందులో ప్రత్యేకంగా సోమవారం పెడితే ఇంకా మంచిది, గుర్తుపెట్టుకోండి. సోమవారం వెలిగిస్తే కూడా మంచిది. అట్లా మీకు సంకల్పం, నాకు ఇవాళ మంచి రోజు అనిపిస్తుంది అలా కూడా మీరు వెలిగించవచ్చు. అయితే ఈ ఉప్పు దీపము వెలిగించినప్పుడు రోజు 1 గంట సేపు 2 నామాలు చేయాలి రెగ్యులర్గా మీరు. అప్పుడే మీకు ఈ ఉప్పు దీపం యొక్క ఫలితం ఉంటుంది 40 రోజులు మండల కాలం చేసినప్పుడు. అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, స్త్రీలకు అది సాధ్యం కాదు కదా, మండల కాలం అంటే వాళ్ళకి మధ్యలో ఇబ్బంది వస్తుంది కదా. అప్పుడు 20 రోజులు చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఏం చేయాలి అంటే ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని, ఆ రోజు పాడ్యమి కావచ్చు, విధియ, తదియ, పంచమి లేదా సప్తమి, దశమి, ఏకాదశి తిథుల్లో కానీ, సోమవారం కానీ, లేకపోతే గురువారం కూడా వెలిగించుకోవచ్చు ఆ రోజు కానీ. లేదంటే నాకు ఎప్పుడు పలానా డేట్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్, మాకు కొంతమంది అంటారు నాకు 1వ తేదీ బాగా ఇంట్రెస్ట్ అండి, నాకు ఎప్పుడు మంచి రోజు అంతా 1వ తేదీ జరుగుతుంది, కొంతమంది 5వ తేదీ ఇంట్రెస్ట్ అంటారు. అలా మీకు ఏదైనా ఒక తిథి కానీ ఒక వారం కానీ బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆ రోజైనా. ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, మీ మనసుకి నాకు ఈరోజు మంచి జరుగుతుందని నమ్మింది అనుకోండి, మీ మనసు ముందుగా ఆ రోజు చేసే ప్రక్రియ బాగా ఫలిస్తుందని చెప్తుంది శాస్త్రం. మనస్ఫూర్తిగా చేస్తాం కాబట్టి ఆ రకంగా మీరు ఆ దీపాన్ని వెలిగించి 1 అరగంట నుంచి 40 నిమిషాల పాటు మంత్రం చదవాలి. ఏమిటి? లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. ఇది ధనం రావడానికి, పెరగడానికి. ఎందుకు? ఆగ్నేయంలో అగ్నిభాగంలో వెలిగించాం. మనకి వాస్తుపరంగా కూడా ఏమిటి, ఫైనాన్స్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్లేస్ ఆగ్నేయం అంటారు. అందుకే అక్కడ వాటర్ పెట్టకండి అంటారు. మీరు దీపాన్ని వెలిగించారంటే ఏంటి, ఫైనాన్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు, దానికి తోడు మంత్రాన్ని జోడించారు. ఇప్పుడు మరి ఉప్పు దీపం అప్పులను కూడా తగ్గిస్తుంది అంటారు. నిజమే, అప్పు కూడా తగ్గిస్తుంది. అయితే పర్టికులర్గా సోమ మంగళవారాలు కలిపి పెడితే ఇంకా ఖచ్చితంగా తగ్గిస్తుంది అప్పు అనేటువంటిది. సోమ మంగళవారాలు కనుక చేసినట్లయితే ఈ ఉప్పు దీపం ప్రక్రియ అంటే ఆ రోజు ప్రారంభించినట్లయితే, గురువారాలైనా సరే, సోమ మంగళవారాలు కావచ్చు, సోమ గురువారాలు కూడా కావచ్చు. అయితే మరి అప్పులు తగ్గడానికి ఏం చేయాలి? దీంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమఃతో పాటు ఏం చేయాలి అంటే ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయాలి. ఇది పనిచేస్తుందా పనిచేయదా అంటే దీనికి శాస్త్రంలో మనకి ఈ పురాణాల్లో వాటిలో ఒక వృత్తాంతం ఉంది దీనికి సంబంధించినటువంటిది. ఏమిటది అంటే, ఒక బ్రాహ్మణుడు, అతను అమ్మవారి భక్తుడమ్మ, అతను చేయలేదు అప్పు, వాళ్ళ పూర్వీకులు చేసిన అప్పు ఈయనకి పట్టుకుంది. ఈయన కట్టాల్సిన పరిస్థితి. ఈయన ఎప్పటికప్పుడు ఈయన దగ్గర పాపం డబ్బులు లేవు, మంచి వ్యక్తే కానీ ధనం ఉండేది కాదు సరిగ్గా. కట్టాల్సిన వాళ్ళకి చెప్తూ వచ్చేవాడు, నేను ఇంకొక 1 నెల రోజులు టైం ఇవ్వండి, ఇంకో సంవత్సరం టైం ఇవ్వండి, ఇంకో 2 నెలలు టైం ఇవ్వండి. ఇలా అలా 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 అందరూ ఏం చేశారు, ఇలా కాదు, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈయన మనం పట్టుకొని డబ్బులు ఎలాగోలాగా ఈయన దగ్గర నుంచి మనం తీసుకోవాలి అని అనుకుని అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఈయన రోజు అమ్మవారికి పూజ చేసేవాడు. ఆయన వాళ్ళ భార్య బయటకు వచ్చి కూర్చోండి, పూజ చేసుకుంటున్నారు, బయటకు వస్తారు కాసేపట్లో అని చెప్పి వాళ్ళందరినీ కూర్చోమని చెప్తుంది. ఈవిడ లోపలికి వెళ్తుంది. అతను పూజ చేస్తూ ఉంటాడు. పూజ చేస్తూ ఉంటే చెప్తుంది, అప్పుల వాళ్ళు వచ్చారు అంటే
ఈయన ఒక్కొక్క నామంతో పూజ చేసేవాడు లలితా సహస్రనామాలు. అందులో అపర్ణ అనే నామం కూడా ఉంటుంది అమ్మవారి నామాల్లో. అపర్ణాయే నమః వచ్చింది అక్కడ. అపర్ణాయే నమః అనుకుని పువ్వు వేసి అనుకున్నట్టు ఒకసారి. అపర్ణ అంటే 2 అర్థాలు ఉంటాయి. ఒకటి అప్పులు తీర్చే తల్లి అపర్ణ అంటే. రెండవది పర్ణములు విడిచిపెట్టినటువంటిది. పర్ణములు విడిచిపెట్టడం అంటే ఏమిటి? శివుని కోసం తపస్సు చేస్తూ ఎండిన ఆకును కూడా తినలేదట అమ్మవారు. అలా శివుని కోసం తపస్సు చేస్తూ ఎండిన ఆకును కూడా తీసుకొని అమ్మవారిని తలుచుకుంటే అప్పులు పోతాయి. ఎందుకు అంటే ఆకుకి బుధుడు కారకుడు. బుధుడు ఎవరి జన్మ జాత చక్రంలో అయినా బాలేడు అనుకోండి అమ్మ, అప్పులు పెరుగుతూ ఉంటాయి. సో దాన్ని కూడా స్వీకరించలేదు అంటే అప్పులు రాకుండా ఉంటాయి. అంటే ఏంటి? రుణం తీరిపోతుంది అనమాట. రుణం తీర్చేటువంటి యోగం అమ్మవారు ఇస్తుంది అని దాని అర్థం. అనుకున్నట్టు ఒకసారి అతను ఏమని, అప్పులు తీర్చే తెలియవు కదా, మరి నాకు ఎందుకమ్మా ఈ అప్పులు అనుకుని మళ్ళీ చంపలేసుకున్నారు. నేను అడగాల్సింది ఇదా నిన్ను, ఈ అప్పులు తీర్చు, నాకు ఆ డబ్బులు ఇవా చిన్నవా అమ్మ, ఇలాంటి కోరికలు అది నేను చేసుకోవాలి కానీ నిన్ను అడగడం ఏంటి, నువ్వు ఇవ్వాల్సినది ఇది, నేను నిన్ను కోరాల్సింది ఇది కాదు కదా, జన్మరాహిత్యం ఇవ్వాలి కదా అనుకొని చంపలేసుకుని మళ్ళీ పూజ చేసేసాడు. బయటకు వచ్చాడు ఆయన. బయటకు వచ్చి చెప్పబోతున్నాడు వాళ్ళకి, ఏమంటే ఇంకొంచెం సమయం కావాలి అని చెప్పబోతూ ఉంటే, అయ్యో ఇలా అడుగుతారండి, మాకు ఆల్రెడీ ఇచ్చేసారుగా డబ్బులు అన్నాడు వాళ్ళు. ఎవరిచ్చారు ఏమిటంటే, ఇప్పుడే మీ ఇంట్లో నుంచి మీరు రాకముందే ఒక చిన్న పిల్ల వచ్చింది, ఒక సంచి పట్టుకొని వచ్చి, ఒక డబ్బా లాంటిది పట్టుకొని వచ్చి, దానిలో అంతా డబ్బులు ఉన్నాయి, వచ్చి మీ అందరికీ ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి మా నాన్నగారు అని అడిగింది. మేము చూపించాము అందరం, ఇగో మాకు ఫలానా ఇవ్వాలంటే అందరికీ తీసుకుంది, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఇచ్చేసింది. ఈ యొక్క పత్రాలు చింపేద్దాం అనుకుంటే వద్దొద్దు చింపకండి, మా నాన్నగారు వచ్చే కాదు ఆయన ముందు చూపించి చింపేసేయండి అని లోపలికి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆ పిల్లని పిలిస్తే, ఎంతో బాగుందండి ఆ పిల్ల, ఒక్కసారి చూస్తాం మేము, ఇంకొకసారి పిలిపించండి అంటాం. ఆయన అక్కడే కూర్చుండిపోతాడు ఆ మాట అనగానే. అయ్యో నాకు అసలు పిల్లలే లేరండి, మీరు ఎంత అదృష్టవంతులు, అమ్మవారు వచ్చింది మీకు ఇచ్చింది అంటారు. అలాగా అమ్మవారు ఏంటంటే, అంటే ఈ యుగంలో కూడా అలా జరుగుతుందా అంటే ఈ రూపంలో రాకపోవచ్చు. అపర్ణ మంత్రం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు చేసే ఉద్యోగంలో ఎదుగుదల వస్తుంది, మీరు చేసే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, అప్పులు తీరుతాయి. అంటే అపర్ణాయే నమః అనే మంత్రానికి అంత శక్తి ఉంది. ఇంకా దాని తర్వాత అతను అప్పులు తీరిపోయి తర్వాత రాజు పిలిచి తన కొలువులు అతని ఆస్థానంలో ఒక స్థానం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అతను అభివృద్ధిలోకి వచ్చాడు. అంటే ఏమిటి? రోజు పూజ చేస్తున్నావు కానీ ఒక్కసారి నువ్వు అడగాలిగా అమ్మవారిని అడిగితే ఇస్తుంది. అపర్ణాయే నమః అనే మంత్రం అంత శక్తి ఉందని చెప్పడానికే ఈ యొక్క వృత్తాంతం. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.